మొదటి 4 చరణాలు చదువుకుందాం. 61వ కీర్తన మొదటి 4 చరణాలు చదువుదాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచు ఉన్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారముల్లో నివసించెదను, నీ రెక్కల చాటును దాగుకొందును. దావీదు భక్తుడు ఒక కష్టకాలం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు నా ప్రాణము తల్లడిల్లగా అన్నాడు. అక్కడ కొన్ని సమయంలో భక్తి జీవితంలో కొన్ని గందరగోళ పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. చక్కగా ప్రార్థన చేసుకుని దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మనకు అనుమానం వచ్చేంత రీతిగా సమస్యలు వస్తాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రార్థన చేయకపోయినా పర్లేదు సార్, ప్రార్థన ఎక్కువ చేస్తుంటే శోధనలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, బైబిల్ ఎక్కువ చదువుతుంటే ఎక్కువ సమస్యలు వస్తున్నాయన్నంత ఫీలింగ్లోకి వెళ్తాం. మనం ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం. ఏ భ్రమలోకి వెళ్తాం అంటే, ఎక్కువ ప్రార్థన, వాక్యము, దేవుని సహవాసములు ఉంటే ఇట్లాంటి సమస్యలు వస్తాయా అన్నంత ఫీలింగ్లోకి వెళ్తాం. అయితే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునితో నడుస్తున్నప్పుడు మనకు సమస్యలు రావటం అనేది కాదు. అక్కడ మనం ఇంకా ఎక్కువగా దేవునితో గడుపుతూ దేవుని యొక్క స్వరూపంలో మార్చబడ్డానికి అవి మనకు సహకరిస్తాయి. సమస్యలు అలాగే కష్టాలు మనకి సహకారులే. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ జీవితానికి ఒక బలమైన ఎరువు, ఎదుగుదలకి ఏదన్నా ఒకటి ఉందంటే సమస్యలు, శ్రమలు. చాలామంది ఏమనుకుంటారంటే, వీళ్ళని శ్రమ పెడితే వీళ్ళు తగ్గిపోతారని భ్రమలో ఉంటారు. ప్రపంచ క్రైస్తవ, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సుఖం వచ్చినప్పుడేమో చెడిపోయారు, కష్టం వచ్చినప్పుడు విస్తరించారు. సౌఖ్యం ఏ రోజునైతే మనకు అలవాటైందో అప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థనకి దూరం అయిపోతాం. కష్టాలు వస్తే దూరం అవ్వం. చాలామంది ఊహించే ఊహ ఏంటంటే, సౌఖ్యం ఉన్నప్పుడే దేవునితో ఎక్కువ నడుస్తానంటారు, కానీ నువ్వు చేయవా పని. సుఖం ఎప్పుడైతే వచ్చిందో మనుషులకు దేవుని నుండి దూరం అయిపోయే ఆలోచన వస్తుంది. ఏ కష్టాలు లేవనుకోండి, సమస్యలు లేవనుకోండి, మన కన్నీటి ప్రార్థన ఏమొస్తుంది? ఏ సమస్యలు లేకపోతే కనీసం నేను ప్రార్థన చేయాలనే ఆలోచన కూడా ఉండదు. చాలామంది ఊహ ఏంటంటే, నాకు అన్ని సమస్యలు తీరిపోతే నేను ఎక్కువ దేవునితో ఉంటానంటే నువ్వు ఉండవు. సమస్యలు తీరిపోగానే నువ్వేమవుతావు తెలుసా? ఇంకా దేవునికి దూరం అయిపోతావు. సౌఖ్యము మనుషులను పాపానికి తీసుకెళ్తుంది. ఏ సమస్య లేకపోవటం ద్వారా మనుషుల్ని ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. పౌలంతటి భక్తుడినే ఒక మాట అన్నాడు, నేను అధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. నేను నాకు కలిగిన దర్శనాలు బట్టి ఎక్కువ గర్విష్ఠుని అయిపోతానేమో అని దేవుడే నాకు కావాలని ఒక ముళ్ళు పెట్టాడు అంటాడు. ఆ మాట చాలా ఆశ్చర్యం. కష్ట పరిస్థితులు వచ్చినప్పుడే ఎక్కువ కీర్తనలు వచ్చాయి. దావీదు సైతం, నేను ఆ వచనం చూపిస్తాను, లేదా 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ మాట చూడండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ మాట. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము
అది ఆ మాట చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. ఆ మాట పట్టుకోండి. ఏమి నిమిత్తం చెప్పండి? అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. ఒక విజయం మనిషిని గర్విష్ఠులు చేస్తుంది. నాకు తిరిగి లేదు, నన్ను ఎవడు ఏం చేయలేడు అనుకుంటాడు. తెలుసా మీకు? రాజకీయ నాయకుడు అన్న అంతే, సామాన్యుడన్న అంతే. రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? నెగ్గిన తర్వాత కక్ష తీర్చుకుంటాడు కదా. రాజకీయ నాయకులు వాళ్ళు నెగ్గిన తర్వాత ప్రత్యర్థుల మీద ఏం చేస్తాడు? నా తడాక చూడండిరా అని చెప్పి ఆ తడాకా చూపిస్తారు. అది ఊడిపోతే ఎవడు కనపడ్డు. నెగ్గిన తర్వాత ఈ విధులంటే బాగా ఎత్తిపెట్టి బొర్ర చాలా గర్విష్ఠుడిగా నడుస్తాడు. ఓడిపోతే కొద్ది కాలం లోపల దుఃఖంతో ఉంటాడు. అలాగే పిల్లలు పరీక్షల్లో పాస్ అవ్వగానే చూడండి, సినిమాకి వెళ్దామా, ఫ్రెండ్స్ ఎక్కడున్నారో చెప్పండి అని చెప్పి అందరికీ ఏం చేస్తారు? ఫోన్ చేసి పార్టీరా అని చెప్పి చేస్తారు. అదే ఫెయిల్ అయిపోడు అనుకోండి, ఇంట్లోంచి రాడు బయటికి. ఏమరా ముఖం చూపించలేదంటే ఫెయిల్ అయిపోరు అందరూ చెప్తారు సార్. కొన్ని సమస్యలు మనుషుల్ని దీనులు చేస్తాయి. కొన్ని సమస్యలు మనుషుల్ని హెచ్చిపోకుండా చేస్తాయి. అందుకనే నవ్వుట కంటే దుఃఖపడటం మేలు అంటాడు వాక్యంలో. అందుకే ఆ మాట భక్తుడు పౌలు గారు కూడా రాస్తాడు, అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళును నువ్వు ఉంచావు. అయితే ముళ్ళైతే ఉంది కానీ దేవుడు సహాయం అయితే లేకుండా పోలేదు. అది ఆశ్చర్యం. ఇదిగో ఇది మర్చిపోకండి ఎప్పుడు. కష్టమైతే వచ్చింది కానీ దేవుని సహాయం అయితే మాత్రం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. సమస్య మనుషుల్ని అత్యధికంగా గర్విష్ఠుని కాకుండా చేస్తుంది. అందుకని కష్టాల కోసం ఎప్పుడో భక్తుడు ప్రార్థన చేసేవాడు అంట, ప్రభువా నాకు సుఖమైన జీవితం మాత్రం ఇవ్వకు, ఎప్పుడు ఏదో చిన్న సమస్యన్న నాకు ఉంచు. మనం చేస్తాం ప్రార్థన. మనం పొరపాటు మనం ఏమంటామంటే, ప్రభువా నేను పట్టుకున్న దానిలో బంగారం చేయి తండ్రి. మనం చేసే ప్రార్థన ఏం చేస్తాం చెప్పండి? ఈ సమస్యలన్నీ తీరిపోతే అనుకుంటాం. కానీ మీరే అబ్జర్వ్ చేసుకోండి. చేతిన డబ్బులు ఉన్నంతకాలం ఎలా ప్రవర్తించాం, మనం సౌఖ్యం ఉన్నంతకాలం ఎలా ప్రవర్తించాం, డబ్బులన్నీ పోయిన తర్వాత మన జీవితాలు మనకు మనమే కొన్నిసార్లు పరీక్షించుకోవచ్చు. చాలామంది చేసే ఒక పని ఏంటనంటే, సుఖంలో ఉన్నప్పుడు ఏమాత్రము కూడా పట్టింపు లేకుండా బ్రతుకుతూ ఉంటారు. భక్తి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడే అనేక కీర్తనలు వచ్చాయి. కీర్తనలు దేవుడు ఎలా రాయించాడనంటే, వాళ్ళ సమస్యలు అనుమతించి అనేక కీర్తనలు రాయడానికి కారణం చేశాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, కష్టకాలంలో మనం ఎప్పుడూ కూడా దేవుని దగ్గర స్థిరపడి ఉంటాం, అత్యధికంగా ప్రార్థన చేస్తాం. అందుకే భక్తి జీవితంలో ఏ కష్టము రాకూడదు అని ఇప్పుడు ప్రార్థన చేయకండి. ఒక ప్రార్థన చేయాల, నాయనా ఒకవేళ ఈ కష్ట పరిస్థితి నాకు వచ్చినా కానీ నిలబడేంత శక్తి మాత్రం దయచే అని ఒక ప్రార్థన చేస్తూ ఉంటాను. మనం ఒక అబ్జర్వేషన్, ఒక పరీక్ష చేసుకుంటూ ఉండాలి. కష్టం ఎందుకు వచ్చింది? నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అంటే, నువ్వు అంత కష్టపడి చదవలేదేమో, అంతేగాని నేను చాలా కష్టపడ్డాను ఫెయిల్ అయిపోయాను అనుకుంటారు. కొంతమంది పరీక్ష ముందు వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి అంటారు. దేనికి చేయాలరా అంటే, మంచి మార్కులు వచ్చేలా. అప్పుడు దాకా సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతాడు. అప్పుడు దాకా ఎక్కడెక్కడ తిరుగుతాడు. ఈ సెల్ ఫోన్తో ఉండి ఎవరెవరితో కబుర్లు చెప్పుకుంటూ, లేనిపోని చాటింగ్లు, లేనిపోని చెత్త అంతా చూసుకుంటూ కూర్చొని పరీక్షలోకి వెళ్ళి రాస్తే ఏమొస్తుంది? బుర్రలో ఇది పని చేద్ది కానీ అది ఉండదు. నువ్వు చెత్త అంతా వ్యర్థమైన వాటిని దూరం చేసుకుని నీవు చేసిన ప్రయత్నం పొలైట్గా
నీ చేసే ప్రయత్నంలో ఏ లోపం లేకుండా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు సోమరువాడు అయ్యి సరిగ్గా పరీక్ష ఒక నెల ఉందనగా చదివితే మొదలెడితే ఏమొస్తుంది? పరీక్షలు ఉన్నాయని మొదటి నుంచి చదువుకోవాలి. అంతేగాని నువ్వేమో 9 గంటలకు 10 గంటలు లేచి అర్ధరాత్రి వరకు లేనిపోని చెత్త అంతా చూస్తూ చదువుతూ అక్కడక్కడ కాలక్షేపం చేస్తూ ఉంటే బ్రెయిన్ ఫ్రెష్గా లేనప్పుడు, నీ బ్రెయిన్లో ఉన్నప్పుడు చెత్త అంతా ఉన్నప్పుడు వేరే విషయం ఎక్కదు. బిందు నిండా నీళ్ళు ఉన్నాయి, ఇంకో చెంబుడు నీళ్ళు వేస్తావా? అందులో వేయం. ఎందుకు వేయలేం? అది ఆల్రెడీ నిండిపోతుంది. అలాగే మన బ్రెయిన్లో చెత్త అంతా ఉండిపోయినప్పుడు వేరే తీసుకొచ్చి ఇంకోటి అందులో దాన్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అవ్వదు. నువ్వు ముందు ఏం చేసుకోవాలంటే నీ బుర్రను సంపూర్ణంగా ఖాళీ చేసుకుని ఫ్రెష్గా కూర్చోవాలన్నమాట. అందుకే చదువుకునే పిల్లలు ఒక స్థాయి వచ్చే వరకు, ఒక స్థితికి వచ్చే వరకు ఏ రోజున కూడా పనికి మాలిన వాటి మీద దృష్టి పెట్టడం కానీ ఆలోచన పెట్టడం కానీ చేయకూడదు. ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత, ఒక గోల్ రీచ్ అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టమని కాదు నా ఉద్దేశం. ఒక గోల్ పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఆ గోల్ కోసం నువ్వు ఎంత కష్టపడాలంటే అమ్మా నాన్నకు కూడా తెలియకూడదు నువ్వు ఎంత కష్టపడుతున్నావు. అలా ఉండాలి. ఓ టైం రాగానే ఓరే నా కూతురు ఎంత కష్టపడింది, ఇలాగా ఎంత స్థాయిలో అసలు ఇప్పుడు అని వాళ్ళే ఆశ్చర్యపోవాలి. నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడు నాకు కూడా తెలియదు సార్ అని. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తున్నానో మా అమ్మకి తెలియదు. మా అమ్మకి ఏం చెప్పేవాడు కాదు. ఏదో మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడమ్మంటే రాజమండ్రిలో ఉంటే, ఏం చేస్తానంటే ఇది తెలియదండి అని. అదేటమ్మా తెలియకుండా అంటే ఏం బాబు అని. నేను ఏం తింటున్నానో ఎక్కడ ఉంటున్నానో మా అమ్మకి ఎప్పుడు ఎంత మాట చదువు, నేను ఏం చదువుతానో కూడా ఆమె తెలియదు. చదువు అంటే ఆమె తెలియదు అసలు. నేను ఏం చదువుతాను, ఏం చదివితే ఆమెకి ఏం చెప్తే ఏం తెలుస్తుంది? నేను ఏమి చేస్తున్నానో ఏం చదువుతున్నానో కూడా ఆమెకు అసలు తెలియనే తెలియదు. సరే ఒకనొక దినమందు మా అమ్మకు చెప్పిన అర్థం కాదు, కొంతమందికి తెలిసింది ఈ అబ్బాయి ఇలా చదువుతున్నాడు, ఇలా పని చేస్తున్నాడంటే, మీ అబ్బాయి ఏం చదువుతున్నా తెలుసా నీకంటే, ఏమో బాబా ఏం చదువుతున్నా నాకేం తెలియదు అని చెప్తే, మీ అబ్బాయి నీకు తెలియకుండానే చాలా కష్టపడి చదువుతున్నాడు, అంతేకాదు ఒక దేవుని కృపను బట్టి అక్కడ మందిరం కూడా కట్టాడు ఇవన్నీ అంటే, అవునా అని చెప్పేసి, మీరేం డబ్బులు ఇచ్చారమ్మా అంటే, నేనేమిస్తాను బాబు, నాకే ఏదో చేసి పెట్టాడు. ఎందుకు మీకు ఈ మాట యవనస్తులకి ప్రోత్సాహకరంగా చెప్తున్నానంటే, నీవు స్థిరపడిన తర్వాత నీ తల్లి నీ తండ్రి ఏం చేయాలంటే, నా బిడ్డ ఎప్పుడూ అన్నెసరిగా ఏది పాడు చేయదు, అనవసరంగా కాలక్షేపం చేయుడు వీడు అనే స్థాయి నువ్వు అంత రప్పించుకోవాలి. ఇది ఎప్పుడైతే నీకు వస్తుందంటే నువ్వు ఒక గోల్ మైండ్లో పెట్టుకోవాలి. నువ్వు దానికి ఎంత కష్టపడాలంటే, ప్రస్తుతం అబ్బాయిలను చూద్దామా, ఏ అబ్బాయి ముఖం బాగుంటుంది, ఎవడు ప్యాంటు బాగుంటుంది, ఎవడు బాగా బండి ఉంటుంది, ఎవరితో మాట్లాడితే ఈ సోదంతా పెట్టుకున్నామంటే అయిపోయేవే. నీకు ఇంకా ఆ అబ్బాయితో ఆగిపోతావు. లేకపోతే పలానా అమ్మాయితో మాట్లాడితే చాలా బాగుంటుంది, అక్కడక్కడ కాలక్షేపం చేద్దామంటే అది. అప్పుడప్పుడు జోకులు పంపిస్తారు కొంతమంది నాకు. ఇద్దరు ఆడపిల్ల, ఒక ఆడపిల్ల మగపిల్లడు బ్యాగులు పెట్టుకుని గోడ దూకి పారిపోతారు. సరిగ్గా ఒక వయసు రాగానే ఇద్దరు ఆ గోడ దూకి పారిపోయిన వాళ్ళు ఇద్దరు ఈ చెత్తకాయతలు ఏరుకుంటే చంచులు భుజాలు వేసుకుని తిరుగుతారు. నాకు చాలా నవ్వుకున్నాను నేను. మొత్తం క్రియేషన్ అయితే బాగా చేశారు. ఒక లెసన్, ఈ విషయం ఎంతమందికి యవనస్తుడికి ఎక్కుతుంది? చదువుకునే వయసులో పుస్తకాల బ్యాగులో భుజాన్ని వేసుకుని చదువుకోకుండా ఆ పుస్తకాల బ్యాగులు ఎక్కడో పాడేసి, ఎక్కడో నన్ను ఎవరు అమ్మ చూడట్లేదు నాన్న చూడట్లేదు అని చెప్పి తిరిగితే
ఏమైతుంది? రేపొద్దున ఆ పుస్తకాల బ్యాగుల బదులు కాగితాల బ్యాగులు వేసి తిరగాలని లెసన్ పెట్టాడు. చెత్త కాగితాలు ఏరుకుని తిరగాలరా అని. అలాగే ఇంకోటి కూడా పెట్టారు. ఆ కురగాడేమో ఏదో ఐరన్ కాలుతుంటే అమ్మాయి సుత్తించి కొడుతుంది, అంటే చదువుకోకుండా చేస్తే ఈ పనులు. జీవితంలో ఒక చదువు నిర్లక్ష్యము చేసి, గోల్ నిర్లక్ష్యం చేసి, మనము ఏదో చిన్న పరిస్థితి రాగానే అలాగే వెళ్ళామంటే నాశనం అవుతాం. అందుకని ఎప్పుడైనా కష్ట పరిస్థితి ఎప్పుడు ఉంటుండాలి, ఎప్పుడు కొంచెం ఆకలితోనే ఉండాలి. ఫుల్గా తినేసి పుస్తకం పట్టుకుంటే ఏమైంది నాకు చెప్పండి? చదువు ఎక్కుద్దా? వాక్యంలో మాట ఉంది, కష్టము చేయించు అని ఆకలి వాని చేత కష్టము చేయించును అని సామెతల్లో చెప్పాడు. కష్టము చేయించు అని ఆకలి వాని చేత ఏం చేయించని చెప్పండి. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, చచ్చా అసలు ఈ ఆకలే లేకపోతే ఎంత బాగుండు, కడుపులో పెద్ద బండరాయి వెంటేసుకుంటే భలే ఉంటుంది కదూ. ఎందుకు చెప్పండి? అసలు ఈ ఆకలి వల్లే కదా ఇంత గొడవ వల్ల వచ్చింది. ఈ ఆకలే లేకపోతే ఈ సమస్యలే లేకపోయింది కదా అనుకుంటాం. కానీ దేవుడు ఎంత ప్రేమగలడంటే ఆ ఆకలి అనేదే లేకపోతే మనం ఏమవుతుందో తెలుసా? ఆకలి అనేదే లేకపోతే పొరపాటును కూడా ఇంక ఏ పని కూడా చేయడానికి మనం ఇష్టపడం. అందుకనే సామెతల్లో ఆ మాట చెప్పాడు, కష్టము చేయించు వాని ఆకలి వాని చేత కష్టము చేయించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు మంచివాడా చెడ్డవాడని నిర్ణయించుకునేది మనమే. ఎందుకు? మనకి దేవుడు అది పెట్టకపోతే చేయలేము. అందుకని మనకు కొన్నిసార్లు కష్టం అనేది లేకపోతే, సమస్యలు అనేది లేకపోతే మనం ఏమైతే అని తెలుసా? ప్రార్థన కూడా చెయ్యం. నువ్వు ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే నీ సమస్య ఒక కారణం అవుతుంది. కష్టకాలంలోనే దేవుడు అత్యధికమైన మర్మములు బయటకు రప్పించాడు. సమస్యలు వచ్చినప్పుడే దేవుడు ఏం చేశాడంటే అనేక విషయాలు వస్తాయి. మీరు ఇంకొక విషయం చెప్తాను, వినండి. సమస్యలు మనకి సహాయకారులే కానీ సమస్యలు మనకి ఎప్పుడు కూడా ఆటంకాలు కాదు. ఒక అమ్మాయో ఒక అబ్బాయో లేకపోతే ఒక ఆమె మన శరీరంలో అనారోగ్యం ఉందనుకోండి, ఎక్కడుంటాం? ఇంట్లో కుదురు కూర్చుంటాం. అనారోగ్యం లేకపోతే ఏం చేస్తారు తెలుసు? చాలామంది రోడ్డు మీద ఇష్టపడి తిరుగుతారు. ఒక కష్టము లేని పరిస్థితి వచ్చినప్పుడు మనిషికి పాపము చేయాలనే తలంపు వస్తుంది. కానీ కష్టం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ పొరపాటు చేస్తే నా లైఫే ప్రశ్నార్థకం అయిపోద్ది అని ఒక భయం వస్తుంది. అందుకనే సౌఖ్యము మనుషులకు దూరం చేస్తుంది, దేవుడికి దూరం చేస్తుంది. అన్నీ కలిసి ఉంటే ఎవరిని పలకరిస్తావు నువ్వు? ఎవరితో నాకు పని ఏంటండి, వాడితో నాకు పని ఏంటి అంటాం. అంతకుముందు అందరూ అరుగుల మీద కూర్చున్న వాళ్ళమే, అందరినీ అక్క అన్న తమ్ముడు అని పిలిచిన వాళ్ళే. అన్నీ కలిసిలాగానే ఏం చేస్తాం చెప్పండి? ఆడ పలకరించినా కానీ కొంచెం బిజీలో ఉన్నాను అంటుంటాం. మనిషి యొక్క తత్వం దేవుడికి బాగా తెలుసు. అందుకే దేవుడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు ఏదో ఒక చిన్న సమస్యను అనుమతిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. దీనికి మనం దేవుని స్తుతించాలే కానీ ఎందుకు పెట్టావు ప్రభువా నాకు ఈ పరిస్థితి అని ఎప్పుడు అనుకోకు. ఏ రోజున అందుకని పిల్లల్ని కూడా కష్టపెట్టకుండా పెంచకూడదు. వాళ్ళకి తెలియాలి ఆకలి బాధ అంటే ఏంటో తెలియాలి, లేమంటే ఏంటో తెలియాలి. అంతేగాని అడిగినప్పుడల్లా చికెన్ తెచ్చామనుకో, మా అమ్మకి మా నాన్నకి బాగా ఉన్నాయి డబ్బులు. కొంతమందికి చికెన్ లేకపోతే ముద్ద ఎక్కదు. అమ్మా ఏంటి కూర అంటే ఏముందమ్మా చారే కాసుకుని ఇవాళ పచ్చి పులిసేనే అంటే ఉత్తి పచ్చి పులిసే అంటే నేను ఎప్పుడు వినలేదంటే ఎప్పుడు వినలేదు కదా, నేర్చుకో. వంకాయ పొయ్యిలో పెట్టి కాల్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు అన్నీ పచ్చి అన్నీ కోసి చింతపండు పిలిచి ఏం చేస్తారు చెప్పండి, అందులో వేసుకొని
దాంట్లో ఇంకా ఏమన్నా వేసుకుంటే అవన్నీ వేసుకుంటే దాన్ని పచ్చి పులుసు అంటారు. పేదవాళ్ళ యొక్క కూర అది. అయితే తర్వాత అది ఆరోగ్యానికి సంబంధించి కనిపెట్టి ఏం చేశారంటే అత్యవసరం వండుకొని పచ్చి పులుసు చేసుకోవటం మొదలెట్టారు. పండగ వచ్చినప్పుడు కనీసం ఏంటంటే కడుపు సరిగ్గా ఉంటుందని, అంటే కడుపు సెట్ అవ్వాలనుకున్నప్పుడు ఆహార నియమాల్లో ఏం చేస్తారంటే ఇలా మార్పులు చేసుకుంటారు. ఇప్పుడు పాతకాలపు తిండి ఇప్పుడు తెలియదు అందరికీ. ఇప్పుడు అందరికీ సికినియే. ఏడు చెప్పండి, ఇప్పుడు అందరికీ సికినియే. పారం కోళ్ళలాగా ఉంటారు పిల్లలు కూడా. వాళ్ళు ఏదైనా కొంచెం బరువు ఎత్తమని నడిపిస్తుంటారు. ఆ చేతిలో అసలు బలమే ఉండదు. అప్పుడప్పుడు ఈ అంట్లు దోబించడం పిల్లలతో, మీరు తల్లులకు చెప్తున్నా, నువ్వు పడుకోమ్మా, నువ్వు పడుకో, నేను తోముతానమ్మా, నువ్వు నీట్గా లేచి నెమ్మదిగా 30 సార్లు అరగంట సేపు ఆ ముఖం ఆ నురగంతా నోట్లాగా వచ్చేలా ముఖం కడుక్కున్నామా, నెమ్మదిగా వచ్చి కూర్చుని టిఫిన్ చేయ తల్లి, నేను మాత్రం నీకు అన్నీ చేసి పెడుతున్నామా అన్న రీతిగా తయారవ్వకండి. ఏంటి ఆ బద్ధకం, లెక్క ముందులరా, అంట్లు ఉతుకు, నేను బట్టలు జాడిస్తాను ఉతుకు. శరీరం గట్టిపడాలనుకున్నప్పుడు దీన్ని శ్రమ పెట్టించడం నేర్పించాలి. కొంతమంది వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవటం కూడా కష్టం, వాళ్ళ అమ్మకి పడదు. అమ్మ ఇంకో ఉండిపోయా అంటే ఏడే ఉండిపోయా ఉతుకో. మగపిల్లలకి ఆడపిల్లలకి కూడా వాళ్ళ ఏళ్ళని ఏమీ లేదు. ఒక ఆవిడ, ఏమ్మా మీ అబ్బాయి ఏంటి ఎంత వయసు వచ్చి ఇద్దరు పిల్లలు కన్నా తర్వాత ఏంటిదంటే, అయ్యి ఆడు మగోడండి బాబు అంటుందండి. సిగ్గులేదా? మగోడైతే ఇలా ఇష్టం వచ్చినట్టు తిరగమనుందా? మగోడైతే ఇలాంటి యదోహ పనులు చేస్తూ ఇళ్ళని నాశనం చేయమని ఉందా? మగవాడన్నప్పుడు కష్టపడే తత్వం నేర్పించాలి. ఆడపిల్లకు కూడా దాన్ని నేర్పించాలి. ఆడపిల్లలు ఎలాగో పని చేస్తారు, తప్పదు. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక నీ పని నువ్వు చేసుకోవాల్సిందే. ఇప్పుడు జొమాటోలో అలవాటు పడిపోదాం, ఎందుకు లేము ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నాం కదా అనే పద్ధతులు వెళ్ళకండి. కష్టపడటం అనేది దేవుడు మొదటి నుంచి నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పని చేయి నాయనా అని. యాకోబు చాలా కష్టపడ్డాడు, దావీదు కూడా చాలా కష్టపడ్డాడు. బైబిల్లో మీరు ఎవరిని చదవండి, కష్టపడిన వారి ద్వారానే దేవుడు అనేక విషయాలు రాయించాడు. కష్టపడిన వారి ద్వారానే దేవుడు అనేక మర్మములు బయటికి తీసుకురానిచ్చాడు. కష్టమే లేకపోతే దేవుని యొక్క వాక్యం కూడా మనకు అందకపోను. అందుకనే ఇప్పుడు 61వ కీర్తనలో, దేవా నా మొర ఆలకించు, నా ప్రార్థనకి చెవియొగ్గు, నా ప్రాణము తల్లడిల్లగా. అది విషయం. ఏమైంది చెప్పండి, నా ప్రాణము తల్లడిల్లగా అంటే దేవుడు ఈ మొత్తం మీద ఏదో ఒక శ్రమను అనుమతించాడు. 61వ కీర్తనలో ఆ మాట రాసి, నాకు ఆ మాట చదివినప్పుడల్లా చాలా సంతోషం వేసుకొస్తుంది. అవును కదా, ప్రాణానికి ఆ తల్లడిల్లే స్థితి మాత్రం రాకపోతే ఈ కీర్తన ఎందుకు వస్తుంది? అందుకనే సమస్యలు, కష్టములు అనేవి మనకి ఎప్పుడు కూడా దేవుడు అనుమతిస్తాడే కానీ దానికి అప్పగించడు. ఇది గుర్తుపెట్టుకోండి. సమస్యలన్నీ మన జీవితంలో ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమస్యలు అనేక సార్లు చెప్తూ ఉంటాను మీకు. సమస్యలు రావడానికి కారణం మొదట మన బుద్ధిహీనతే మనకి సమస్యలు తెచ్చిపెడుతుంది. కొంచెం కష్టపడిన ఆయన కాస్త చదవరా, చదువుకునే సమయంలో చదువుకో, కొంచెం నువ్వు అనవసరంగా లేనిపోయిన విషయాలకు వెళ్ళకు. ఇప్పుడు కష్టపడు తర్వాత సుఖపడతామని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయం పట్టించుకోరు. వీళ్ళు ఏమనుకుంటుంటారంటే ఆ పిచ్చోడు. తర్వాత అర్థమైంది. నేను మొదటి నుంచి చదువు అంటే నాకు చాలా ఆసక్తి. చదువుకునే పిల్లల్ని చూసినా చాలా ఆసక్తి నాకు. చదువుకునే పిల్లల్ని చూస్తే వాళ్ళకి ఎంత ఖర్చున్నా పెడతా చదువుకుంటే వాళ్ళు. నేను ఒక రోజున స్కూల్కి లేట్ అయ్యాను. అప్పుడు స్కూల్ స్టేజ్లో ఉన్నాను. నేను సాధారణంగా ఎప్పుడు స్కూల్ వాడిని కాదు. ఎలా ఉన్నా కానీ పొద్దున్న లేచిపోయి త్వరగా వెళ్ళిపోయాను. అందుకని చీకటితో మొదటి నుంచి లేచేవాడిని.
ఫస్ట్ నుంచి ఏంటంటే నాకు స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనే ఉద్దేశం. మంచి రన్నర్ నేను, రన్నింగ్లో ఫస్ట్ అన్నమాట. అలాగే రన్నింగ్ స్విమ్మింగ్ కూడా చేస్తాను, ఈత కొడతాను. ఈ గోదావరి యువతల నుంచి అవతలకి ఈత. నాకు అవన్నీ విద్య. అంతేకాకుండా ఇంకా చదువులో అలాగే కొంత పనులు చేసేవాడిని. మళ్ళీ ఈ పనులన్నీ చేస్తూ ఉండేవాడిని, కష్టపడాలి బాగా అని చెప్పి. ఎందుకేంటంటే మొదటి పరిస్థితి ఏంటంటే మా అమ్మని బాగా చూసుకోవాలి తలంపు ఏసే దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చింది. అంతవరకు నాకు ఏమీ తెలియదు. సరే మొత్తం మీద ఒక రోజున స్కూల్కి లేట్ అని చెప్పి స్కూల్కి కొంచెం అప్పటికి స్కూల్ అసెంబ్లీ జరిగిపోతుంది. ఒక చెట్టు చోటును కూర్చుంటే ఈ లోపల ఒక ఆయన నిక్కర వేసుకుని సైకిల్ మోస్తూ, ఒరే స్కూల్కి ఎగ్గొట్టి ఇక్కడ ఉంచున్నావురా అంటే, లేదని లేట్ అయిపో, ఒరే స్కూల్ మానకరా, స్కూల్ మానితే నాగలం అవుతావు. నేను అలాగే చిన్నప్పటి నుంచే మానేసి వెళ్తారేరా అని, నువ్వు మానేవు కనుకోరే బాబా వెళ్ళు అన్నాడు. నేను స్కూల్కి వెళ్తానని పాప ఆయనకి తెలియదు. ఆ మాట నా హృదయంలో ఉంది. సాధారణ మొదటేనే స్కూల్ మానే వ్యవహారం కాదు, అక్కడ డ్రిల్ మాస్టర్ అంటే భయం నాకు, కొట్టిసోడు. కొంచెం లేట్ అయింది కదా, ఇప్పుడు వెళ్తే కొడతాడని చెప్పి సరే వాళ్ళు అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పి అందరితో కలిసి వెళ్ళిపోదామని అక్కడ నుంచున్నా. ఎప్పుడైనా ఎంత మనం కష్టపడాలని అంటే అంత కష్టపడటం నేర్చుకోవాలి. మీరు బైబిల్ బాగా చదివితే మీకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? శ్రమ పడిన వారే గొప్పోళ్ళు అయ్యారు, ప్రభువుకి వాళ్ళు సాక్షులు అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక ఇద్దరు ముగ్గురు మీకు చూపిస్తా, ఒక 3 మాటలు చెప్పి ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవడానికి మనకి అవసరం అవుతుంది. ఆదికాండం దగ్గరికి రండి. ఆదికాండము 31వ అధ్యాయము అందరూ చూడండి. 31వ అధ్యాయము 40వ వచనం చూడండి అందరూ. ఆదికాండం 31:40. పగటి ఎండకును రాత్రి మంచుకును, అది పగటి ఎండకును రాత్రి మంచుకును ఏమయ్యానమ్మా? క్షీణించిపోయాను. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఎంత గొప్ప విషయం చూడండి. పగలు ఎండ, రాత్రి ఎండ, ఆ రాత్రి మంచు, నిద్ర నా కన్నులకు దూరమాయను. పొలోమని కొంతమంది నిద్రే ఆడ బయట నుంచి రాగానే ముందు చూసుకునేది మంచం మీద ఎలా పడుకుంటాడు. ఒక్కొక్కడికి అలవాటు ఏంటి తెలుసా మీకు? రావటంతోనే కొంచెం కాళ్ళు చేతులు గడుక్కొని అక్కడ కూర్చుని చేద్దామనేది ఇది పెట్టుకోడు. ఆడ ముందు రావటంతోనే మంచం ఎక్కేస్తాడు. ఎప్పుడు అలవాటు రానవ్వకండి. ఒక్కసారి నువ్వు మంచం మీద దిగావు లేదా చాప నీ పరుపు నుంచి బయటకు వచ్చావంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చునే స్థితి తెచ్చుకోకు. ఒక కుర్చీలో కూర్చో, ఒక ప్లేస్ పెట్టుకో. అప్పుడు ఏమవుతావంటే నీకు నీ పరిస్థితి అంతకంతకు వర్ధిల్లే స్థితికి వస్తుంది. యాకోబు చేసిన పని. రెండవదిగా ఒక వేశ్య కొడుకున్నాడు. బైబిల్లో ఆ మాట ఎందుకు రాయించాడని నాకు ముందు అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. దేవుడు ఎంత ప్రేమగలడు, ఎంత ఉన్నతమైన దేవుడినా అని అప్పుడు నాకు అర్థమైంది. ఏంటంటే వాళ్ళ పరిస్థితిని బట్టి ఎలా అభివృద్ధి చెందడానికి అది రాయించాడన్నమాట. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము అందరూ చూడండి దయచేసి. మొదటి వచనం దగ్గర నుంచి మొదటి 3 వచనాలు చూడండి. గిలాదీయుడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు ఎవరు కుమారుడమ్మా? వాళ్ళ అమ్మకి మంచి సాక్ష్యం లేదు. అతడు బలాఢ్యుడే కానీ తల్లికైతే మంచి పేరు లేదు. తల్లి జీవితం డిఫరెంట్. ఇలాంటి వ్యక్తి కొడుకు ఇతను చదవాలి. గిలాదు యెఫ్తాని కానండి. ఈ వేశ్యను గిలాదు అనే ఆయన 2వ భార్యగా ఉంచుకున్నాడు. ఆ కారణం చేత ఈమెకు పుట్టాడు.
అప్పుడు గిలాదు భార్యకు పిల్లలు కన్న తర్వాత గిలాదు పిల్లలు ఏమన్నారు చూడండి, 2వ వచనం. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా, యెఫ్తాతో నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడువు గనుక మన తండ్రి ఇంట నీకేమి లేదు. మరి మన తండ్రి అన్నప్పుడు మరి ఆ కుర్రాడు తండ్రి అవడా? అవుతాడుగా. మరి అలాగన్నప్పుడు ఎందుకు లేదన్నారంటే, మీ అమ్మ వేరు మా అమ్మ వేరు రా బాబు, నువ్వు వెళ్ళిపో అనేసరికి ఆఖరికి వెళ్లకుండా ఉన్నాడు, కానీ చంపడానికి ప్రయత్నం చేశారు. అక్కడ పారిపోయి అని ఉంటుంది చూడండి, 3వ వచనం. ఎందుకు పారిపోతాడు? పారిపోయే పరిస్థితి వచ్చిందంటే అర్థం ఏంటి నాకు చెప్పండి, చెప్పాలా? ఏదో హాని తలపెట్టారు వాళ్ళు. హాని తలపెట్టడం మొదలెడితే ఇక్కడ ఉంటే ఇంక నా బ్రతుకు కష్టం అని చెప్పేసి ఏం చేయడంటే పారిపోయాడు. పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తాకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండు. 2 మైనస్లు ఉన్నాయి యెఫ్తా లైఫ్లో. నిజానికి మనం అలాంటివి తీసుకుంటే మనలాంటి వాళ్ళం అయితే ఏమవుతాడు, చెడిపోయిందేమో. మొదటి మైనస్ ఏంటి చెప్పండి, వాళ్ళ అమ్మ పరిస్థితి మంచిది కాదు. అంటే ఒక రకంగా చెప్పాలి, ఇంటి వాతావరణం సరైంది కాదు. ఇంటి వాతావరణం సరైంది కాదు నిజానికి. అంటే ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారు. అది చూస్తేనే ఏంటి మా అమ్మ లైఫ్ ఇదా అన్నంత విషయం. 2వదిగా తన స్నేహితులు మంచోళ్ళు కాదు, అది విషయం. అలాగని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నా మంచోళ్ళ అంటే వాళ్ళు కూడా కాదు. వాళ్ళు ఎవరు చెప్పండి? అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా ఏం చేస్తున్నారు, ఒక బ్యాచ్, చెడిపోయిన బ్యాచ్. ఈ 2 పరిస్థితులు నిజానికి యెఫ్తాను ఏం చేయాలి తెలుసా? యెఫ్తాను అధం పాతాళానికి తొక్కేయాలి. అసలు బైబిల్లోకి రాకూడదు అతడు. కానీ ఆశ్చర్యం ఏం జరిగింది తెలుసా మీకు? అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. ఆ పరిస్థితుల్లో ఇంకా నా పరిస్థితిని దేవుడే బాగు చేయాలనుకుని ఏం చేయడంటే, అల్లరి జనం కూడా ఉన్నా, ఇంటి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవునితో గడపటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో గడపటం మొదలెట్టగానే ఇశ్రాయేలీల మీద అమ్మోనీయులు వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధపడి అమ్మోనీయులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ పారిపోయిన యెఫ్తా గుర్తొచ్చాడు. యెఫ్తా ఈ లోపల భక్తిలోనూ బలములోనూ ఒక శక్తివంతుడిగా తయారయ్యాడు. అది విషయం. ఏ ఎక్సర్సైజ్ చేసాడో మనకు తెలియదు, కానీ ఒక బలాఢ్యుడిగా తయారైపోయాడు. అందుకని ఆ మాట చూడండి, పరాక్రమము గల బలాఢ్యుడు అన్నాడు. ఇంటి పరిస్థితి బాగోలేదు, అలాగని స్నేహితుల పరిస్థితి బాగోలేదు, కానీ ఒక బలాఢ్యుడిగా అయితే మాత్రం తయారైపోయాడు. ఎలా బలాఢ్యుడయ్యాడు? మరి ఎలాగొచ్చాడు? ఆ బలం ఎలా సంపాదించుకున్నాడంటే, మొదటగా దేవుని సన్నిధి తనకుతో కూడా దేవునితో నడవటం నేర్చుకున్నాడు. దేవుని యందు మన జీవితంలో ఉన్నప్పుడు మనం బలవంతులు అవుతాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. యెహోవా నా బలమా అన్నాడు 18వ కీర్తనలో, నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను. మనం బలంగా ఉండడానికి కొన్ని కారణాలు చెప్పాడు. మనిషికి బలమైనవి ఏమిటంటే, దేవుడు ఒక బలము, దేవుడు బలహీనత కాదు. మొన్న ఈ శారీరక సెక్స్ పాఠాలు చెప్పే ఒక ఆయన డాక్టర్ గారు ఉన్నాడు విజయవాడలో. ఆయన నాస్తికుడు. డాక్టర్ అమరం గారని, వాళ్ళ నాన్నగారు యుద్ధంలో పుట్టారని ఈ పిల్లలిద్దరికీ అమరం సమరం అని పేరు పెట్టారట. ఆ డాక్టర్ అమరం, వాళ్ళ అన్నయ్య పేరేమో, వాళ్ళ తమ్ముడి పేరు సమరం అని. సమరం అంటే యుద్ధం కదా, అమరుడు అంటే బతికేయడని. ఆయన అంటాడు, నేను ఇంత డాక్టర్ చదివిన ఆయన వీళ్ళు ఇంత అమాయకంగా ఉంటారా అనిపించింది. కొంతమంది చదువుతారు కానీ ఆలోచన ఉండదు. ఆయన అంటాడు, దేవుడనే మాట పెట్టుకున్నవాడు సమాజానికి ఏం ఉపయోగపడ్డు అంటాడు. ఎంత పిచ్చిమాలోకం అయ్యా బాబు మీరు.
చదవటం అంటే నేర్చుకున్నారు కానీ, చదివారు కానీ మొత్తం మీద సమాజానికి ఉపయోగపడరా అంటే ఈయన ఆ సెక్స్ పాఠాలు చెప్పడమే సమాజానికి ఉపయోగపడటం అనుకుంటున్నాడేమో మహానుభావుడు. ఆడోళ్ళు మగోళ్ళు శారీరక సంబంధాలు ఎలా ఉండాలి అనే పెద్ద నువ్వు చెప్పేది ఏముంది? బోర్డు చదువుకుంటాకి ఉన్నాయి. కాకపోతే మీరు డాక్టర్గా మీ వృత్తి మీరు చేసుకోవచ్చు. దైవ సంబంధితమైన జ్ఞానము మనిషిని బలవంతుడిని చేస్తుంది. దేవుడు బలవంతుడు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు బలవంతులు. రెండవదిగా జ్ఞానము నిన్ను బలమైన వ్యక్తిగా చేస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము బహుశా 4వ వచనమో 8వ వచనమో చూడండి. సామెతల గ్రంథము 24 అధ్యాయం 5వ వచనం. 24వ అధ్యాయము దయచేసి 5వ వచనం. జ్ఞానము గలవాడు అద్దెగది జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు జ్ఞానాన్ని సంపాదించినప్పుడు నువ్వు ఒక బలమైన వ్యక్తిగా అవుతావు. ఒక డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక జ్ఞానవంతుడనే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అది అందుకని మనిషి ముందు పదవి కాదు చేయవలసింది, పదవి కంటే ముందు జ్ఞానం. మీరు పిల్లలతో ఆడకండి, అసలు వాళ్ళు ఆడుకుంటారు, మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఎప్పుడూ కూడా జ్ఞానం లేకుండా ముందు ఇంకోటి అధిష్ఠించాలనుకోవద్దు. అందుకే రాజకీయ నాయకుడికి కావాల్సిన ముందు ఏంటంటే మాట్లాడటం రావాలా. రాజకీయ నాయకుడు అంటే అర్థం ఏంటనంటే బొకాయింపు సెక్షన్ రావాలా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన ఉన్నాడు, మీకు పేరు చెప్పను కానీ, ఆయన మంచి వాగ్దానాలు చేస్తాడు, మళ్ళీ తర్వాత నేను ఇప్పుడు అన్నాను అంటాడు. ఆయన అంత అందివేసిన మేధావి ఆయన. మరి అబద్ధం ఆడినా కానీ సీరియస్గా ఆడతాడు. మనం చూస్తే ఎంత సత్యశీలుడు అండి బాబు అనిపిస్తుంది. ఏ మీడియా ముందు అయితే మాట్లాడతాడో అదే మీడియా ముందు చక్కని అబద్ధం ఆడుతాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి మాట్లాడటమే రాదు. ఆయనకి మీడియా ముందు చూడడానికి పేపర్ చూసుకుంటాడు. ఆ పేపర్ చూసుకుని మాట్లాడే విధానం నేర్చుకుంటే ఎప్పటికీ బాగుపడు. ఏ రోజున కూడా మాట్లాడటం అనేది రావాల. ఒక మాట స్వామి వివేకానంద అంటాడు, ఏం మాట్లాడో తెలిసిన వాడు జ్ఞానవంతుడు, ఏం మాట్లాడకూడదో నేర్చుకున్నవాడు వివేకవంతుడట. స్వామి వివేకానంద మాట్లాడుతాడు అన్నమాట. చాలామందికి ఈ విషయం రాదు. కాబట్టి ఇంత చదువుకొని చాలామంది భక్తి జీవితంలో ఉన్నవాడు సమాజానికి ఉపయోగపడనేంత అమాయకత్వం కోటి లేదు. ఈ శారీరక సంబంధాలు కూర్చున్న పాఠాలు చెప్పటం, లేదా లెసన్ చెప్పటం, అదే మనిషి జీవితంలో అదో పార్ట్. అది ఆ తర్వాత సంగతి. అది పెళ్ళైన తర్వాత ఆ విషయాలు ఎవరు నేర్పినా నేర్పకపోయినా కానీ తెలివి తక్కువైతే బైబిల్ బాగా చదువుకుంటే విషయాలన్నీ అర్థమవుతాయి. ఒక భర్తతో కాపురం ఎలా చేయాలో, ఒక భార్యతో కాపురం ఎలా చేయాలో బైబిల్లో దేవుడు రాస్తే పనికిమాలోళ్ళకి అది బూతుల్లా కనపడుతుంది. ఎవరు ఎదవన్నారా? బూతులు కాదురా, జీవితాన్ని ఎలా నిలబెట్టాలో దేవుడు అన్ని రాయించి పెట్టాడు. బూతే అనుకుంటే మన శరీరంలో చాలా అవయవాలు బూతుల్లా కనపడతాయి. మరి దేవుడు మరి అవి ఎందుకు పెట్టాడు? చాలామందికి విషయ పరిజ్ఞానమే తెలియదాయే, తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి బలాఢ్యుడిగా ఉండాలనుకున్నప్పుడు దేవుడు సహాయము చాలా ముఖ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు ఈ మాట గుర్తుపెట్టుకోండి. వేరెవర్ యు గో, వేరెవర్ యు స్టే, వేరెవర్ యు లివ్, ఎక్కడ నీవు ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకు. పీకి తెగి పడిపోయినా సరే దేవుడు అనే మాట ఎప్పుడు నీ జీవితంలో ఉండాలి. నేను చచ్చిపోతాను కానీ నా దేవుడు లేకుండా చావను.
నా జీవితంలో దేవుడు అనే మాట నువ్వు పెట్టుకున్నప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా తనను ఆశ్రయించిన వాడిని విడిచిపెట్టడు. దేవుని పిల్లలుగా మీకు క్షేమకరమైన మాట ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటనంటే జ్ఞానవంతుడు బలాఢ్యుడు. నువ్వు చదవటం అనేది నేర్చుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. చదువు నిన్నేం చేస్తుందంటే బలాఢ్యుడిగా చేస్తుంది. బైబిల్ ఎంత బాగా చదువుతావో మిగతా పుస్తకాలు అంతే చదవాలి. అందుకని నీకు ప్రతి విషయం తెలియాలన్నప్పుడు చదవాల. ఇప్పుడు అంతా పనికి మళ్ళీ చెత్త అంత పుస్తకాల్లో పెడతా ఉన్నారు. ఈ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి బుద్ధి లేదు. ఏ పాఠం పెడితే ప్రజలకు పిల్లలకు ఉపయోగపడది కాకుండా ఎవడ పాఠాలు తీసుకొచ్చి పెడతాం. మొత్తం ఉన్మాదం నేర్పిస్తుంది గవర్నమెంట్. మనం ఏమన్నా అంటే మళ్ళీ విమర్శించనని చెప్పి మన మీద కేసులు పెడతారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పాఠ్య పుస్తకాల్లో రాముడి గురించి ఏంటి, రాముడి గురించి నేర్చుకునేది అసలు ఏంటి? రాముడు పాఠం చదివి సమాజానికి ఏం ఉపయోగపడుతుంది? ఏం చేశాడని, ఏం ఉద్ధరించాడు? చాలామంది అసలు సమాజానికి ఏం చేశాడయ్యా? నువ్వు దేవుడని చెప్పినవాడు, నువ్వు దేవుడని చెప్పుకున్నావు. కొంతమందిని ప్రతి ఇంటి మీద ట్యాగ్ వేస్తున్నారు. ఒక రేకు ఒకటి పెట్టుకుని జై శ్రీరామ్ అని పెట్టుకుంటున్నారు. ఆయన ఒక రాజు అని చెప్పేది మనలో పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు ఆయన దేవుడు అంటారు ఏంటి, రాజు అని చెప్పి గరిగిపాటి నరసింహారావు కొండబద్దలు కూడా చెప్పినట్టు చెప్పాడు. రాజుని దేవుడిగా ఎలాగ మీరు అంగీకరిస్తారు? భారతీయ తత్వంలోనే లేదాయే, వేదాల్లోనే లేదాయే ఆ విషయం. వేదాల్లో లేనప్పుడు మీరు ఎలా చెప్తారని? మీకు వేదాల ప్రమాణమా లేదా ఇంకోటి ప్రమాణం అంటే ఏదో వీళ్ళకే గందరగోళం. ఇప్పుడు అవి తీసుకొచ్చి పాఠ్య పుస్తకాల్లో పెట్టి మంచి మంచి పిల్లలకి నాలెడ్జ్ సంబంధించిన విషయాలన్నీ వదిలేసి ఈ చెత్త అంతా పెడుతూ ఉన్నారు. ఒక బుద్ధి లేనోడు అధిష్టానంలో ఉంటే ఇలాగే తయారవుతుంది. పాఠ్యపుస్తకాల్లో వచ్చేదంతా కూడా ఇప్పుడు పిల్లలకు ఉపయోగపడే దానికంటే బ్రెయిన్ పాడు చేసేది ఎక్కువ. ఏ మాట నేర్పిస్తున్నావు నువ్వు పిల్లలకి? గవర్నమెంట్ అయి ఉండి కూడా భవిష్యత్ తరాల గురించి ఏం ఆలోచన చేస్తున్నారు అని అంటే ఏమీ లేదు. సమాజం ఎప్పుడు అడుక్కు తినాలంతే. ఈ నిమ్మన జాతులు అనేవాళ్ళు మాలమాదులు ఎప్పుడు కూడా అలా అడుక్కు తినాలా? డబ్బున్నవాడు ఎప్పుడు కూడా డబ్బున్నవాడు అవ్వాలా? ఈ కొన్ని వర్గాలు అలాగే ఉండిపోవాలి, మేము మాత్రం డెవలప్ అవ్వాలి. ఈ డెవలప్మెంట్ అనేది లేకపోవటం ద్వారా, జ్ఞానం లేకపోవటం ద్వారా బానిస అయిపోతాడు. కొన్ని వర్గాలు మాత్రమే పదవుల్లోకి ఎందుకు వెళ్తాయంటే మొదటగా వర్గాలకు కూడా తిరిగి కొన్ని వర్గాలు ఉంటాయి. ఆడు మందు పోయింతాడు, ఈడుకో మనోడికి ఎప్పుడు మందు ఉంటే చాలు, ఈడికి జీవితం ఆడి వెనకాల ఏంది జెండా పెట్టుకుని తిరుగుతాడు. ఈ మధ్యకాలంలో కొన్ని ఈ కట్టారు కదా ఈ వినాయకుడు మండపాలు, ఇవన్నీ అక్కడ డ్యాన్స్ చేసి కూడా ఒక చౌదరి కొడుకు డ్యాన్స్ చేయమని చూస్తాను నేను. వాటిని కూడా వెళ్ళేవాడు, వాటిని కలిపేవాడు, వాడు అక్కడ దగ్గర డ్యాన్స్ చేసేవాడు అందరూ ఎవరు తెలుసా? ఈ బీసీ, ఈ తక్కువగా కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళే. ఆడెవడ బయటకు రాడు. ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా వెళ్ళిన వాడు రాడు. ఓ చౌదరి కొడుతున్నాడు అక్కడికి కాడు. మన ఎదవలే ఏడుస్తారు రోడ్డు అంట. వీడికి బుర్రా పనిచేది చెప్తే అర్థం కాదు. ఒరే తాగితే జీవితం పాడి బానిసగా జీవిస్తావరా, బ్రతుకంతా ఇలాగే ఉంటుందిరా అంటే వీడికి ఏమనుకుంటాడంటే ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పండి తాగుడు గురించి వ్యభిచారాల గురించి చెప్తుంటాడండి. బుద్ధి లేని గాడిదిలారా, ఆయన ఎందుకు వ్యభిచారం గురించి తాగు గురించి చెప్తారా అని మిగతా వాళ్ళు అనరు.
అవి చేస్తే జీవితం నాశనం అయ్యేది. ఎందుకు ఎలా జరుగుతారు? ఎప్పటికన్నా ఒక అఫీషియల్గా మంచి బట్టలు వేసుకుని రోడ్డు మీద నిలబడ్డం అంటే ఎంత అఫీషియల్గా ఉన్నాడు, చాలా సంతోషం అన్నట్టు ఉండాలి. కానీ ఆ చిరిగిపోని ప్యాంట్లు ఏంటి, ఆ తల్లేటి, ఆ కటింగ్లు ఏంటిరా, ఆ కటింగ్లు ఏంటి, ఆ బట్టలు ఏంటి, అసలు ఆ చేతులకి ఆ చెవులకి ఏంటి అసలు? అందుకే చర్చికి వచ్చేవాడు ఎప్పుడైనా సరే ఇష్టాసారంగా ఉంటాను ఒప్పుకోకపోవడం కారణం అదే. ఏ అమ్మాయి అన్నా ఏ అబ్బాయి అన్నా వాళ్ళ డ్రెస్ వాళ్ళ అలంకారం విపరీతంగా ఉందంటే చాలా ఒళ్ళు మండుద్దు నాకు. నువ్వు ఏది అలంకరించుకున్నా ఏది చేసినా అది నీకు ఉపయోగకరమైనది అయితేనే అలంకరించుకో, అంతేగాని ఎందుకని అవతల వాడికి ఇబ్బంది కలగజేసేది. నువ్వు ఏదన్నా ఒక అలంకరించుకోండి, ఎందుకు అలంకరించుకుంటున్నావు చెప్పు, అది నీకు అర్థం ఉండాలా. నాకు అప్పుడప్పుడు కొంతమంది పిల్లలను చూస్తుంటాను, ఈ గోల్డ్కి సూదుగా దెయ్యం గోల్డ్లో పెంచి వాటికి ఒక రకమైన కలర్లు వేస్తుంటారు, వేసుకుని మళ్ళీ దాని మీద ఎంత ప్రేమో వీళ్ళకి. ఒక కలర్ ఉండదు, మళ్ళీ కొన్ని రోజుల మంది మళ్ళీ ఇంకో కలర్ వస్తుంది. వీటి మీద శ్రద్ధ, నీకు ఆటి మీద శ్రద్ధ కాదు. ముందు టైము దేనికి ఖర్చు పెట్టాలి. మీరు ఎప్పుడన్నా పెట్టుకోవాలనుకుంటే శుభ్రంగా గోల్డ్ తెచ్చుకొని చేతి నిండా పెట్టుకోండి. నేను దాన్ని ప్రోత్సహిస్తాను. ఎందుకు ప్రోత్సహిస్తాను తెలుసా? అది ఆరోగ్యానికి సంబంధించింది, ఇదేమో కెమికల్కి సంబంధించింది. ఆరోగ్యానికి సంబంధించిన దేనన్నా ప్రోత్సహిస్తాను. నేనే కొనిస్తాను కావాలితే. ఆరోగ్యానికి తెలివికి ఉపయోగపడేది ఏదన్నా ప్రోత్సహిస్తా. కానీ అది అనారోగ్యానికి సంబంధించింది నిన్ను పాడు చేసిందంటే నువ్వు చేసిన ఒప్పుకోను. అది ఎందుకు తెలుసా? భక్తి అంటే చాలామందికి అర్థం కానిది ఏంటనంటే చర్చికి వస్తే సరిపోద్ది అనే సిస్టమ్ పెట్టుకున్నారు, కానీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలని మాత్రం పెట్టుకోలేదు. యొప్తా పరిస్థితులన్నీ తారుమారు, కానీ యొప్తా తారుమారు కాదు, అది గుర్తుపెట్టుకోండి. యొప్తా తల్లి లేదా ఇంటి పరిస్థితి ఏం మంచిది కాదు, చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ కూడా మంచివి కావు. కానీ సందర్భం వచ్చినప్పుడు అందరూ యొప్తా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకు సహాయం చేయి. ఎప్పుడు రావటం కారణం ఏంటి మీరు? ఓహో ఇప్పుడు కష్టం వచ్చిందని వచ్చారా అని అన్నాడే కానీ రావటంతో నాకు పదవి వచ్చింది కదా, నాకు కుర్చీ వచ్చింది కదా అని వెళ్ళి కుర్చీ ఎక్కలే. వెళ్ళటం తిన్నగా మిష్పాకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము చూడండి, ఒక చక్కటి మాట ఉంది అక్కడ. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము అందరూ చూడండి. 11వ అధ్యాయము 6వ వచనం ముందు చూడండి. గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యొప్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, మనం అమ్మోనీలతో యుద్ధము చేయదుమని యొప్తాతో చెప్పిరి. అందుకు యొప్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు శ్రమ కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అందుచేతనే కదయ్యా నీ దగ్గరకు వచ్చామని చెప్పారు. సరే, మొత్తం మీద వాళ్ళైతే కక్ష పూనారు కానీ ఈయనైతే కక్ష పెట్టుకోలేరు. సరే అయితే అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఒక మాట, వెంటనే ఓ మాట చెప్పాడు చూడండి దయచేసి. 11వ వచనం. కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా అధిపతిగాను అతను నియమించుకొనిది. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు. వాట్ ఏ వండర్ఫుల్ విట్నెస్. యొప్తాకి పదవి రాగానే వెళ్ళి సీట్లో కూర్చోలే. ఏం చేయడు చెప్పండి? మిష్పా అంటే దేవుని సన్నిధి. అప్పుడు మిష్పాలో దేవుడి మందిరం ఉండేది. మిష్పాలో దేవుని యొక్క మందిరం ఉండేది. అప్పటికి పదవి రాగానే పరిగెట్టుకుంటా ముందు అక్కడికి వెళ్ళి ఏడ్చి, ప్రభువా ఒక వేశ్య కొడుకుని నేను, నా పరిస్థితి ఏది మంచిది కాదు, నా సాక్ష్యమే మంచిది కాదు,
అలాగే నాకు కూడా ఉన్న వాళ్ళు ఎవరు మంచోడు, అల్లరి జనాంగం, నాకెంత స్థాయి ఇచ్చావు అని ప్రభు దగ్గర తన సంగతి అంతా అప్పటికి పెళ్ళయింది కానీ యెఫ్తా భార్య మనకు తెలియదు, కూతురు ఉంది. అద్భుతం ఏంటి తెలుసా మీకు? కూతురుని కూడా ఎంత భక్తితో పెంచాడంటే, అమ్మ నువ్వు బ్రతికినా చనిపోయిన దేవుని కోసమే బ్రతకాలన్నాడు అంతే. అమ్మ ఏమైందో తెలియదు మనకి, యెఫ్తా భార్య ఎవరో మనకు తెలియదు. ఆవిడ బహుశా ఏ హింసకురాలో ఉంటుంది, అందుకే రాయలేదు దేవుడు. మహాతల్లి కొంతమంది ఉంటారు దేవదూతల్లో, ఇక్కడ కనపడుతున్న ఇంట్లో దెయ్యాలు, ఇక్కడ మాత్రం దేవదూత, ఇంట్లో మాత్రం దెయ్యం. ఈ యెఫ్తా భార్య అదే అలాంటిది ఏమో ఉంటుంది, అందుకే ఆమె పేరే కానీ ఆమె అడ్రస్ కానీ రాయలే, కానీ కూతురు విషయం రాశాడు. యెఫ్తాకి ఒకే కూతురు, ఇంకా ఆడపిల్లలే కానీ మగపిల్లలే. కానీ యుద్ధానికి వెళ్ళి వచ్చినప్పుడు ఎదుర్కొంటూ రాగానే, నేను యెహోవాకు మొక్కున్నానమ్మా, యుద్ధం నుంచి జయంతో రాగానే నేను నాకు ఎదురొచ్చిన దాన్ని దేవునికి సమర్పిస్తానంటే, అన్నారా డాడీ? అయితే మీ ఇష్టం సమర్పించండి అని దేవుని సేవకు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత భక్తిపరుడు యెఫ్తా. అర్థమైందా? కష్టకాలం వచ్చిన దేవుని గుడారంలో ఉన్నాడు. అది 61వ కీర్తన చదివింది అదే మనం. 61వ కీర్తన మళ్ళీ రండి. 61వ కీర్తన కొంచెం పాలు ఏం పట్టు వాడికి, లేకపోతే కొంచెం అలా తీసుకెళ్ళి లేపి. 61వ కీర్తన తల్లులు మందిరంలోనూ పబ్లిక్ ప్లేసుల్లో, ఇది కూడా చెప్పాలి మీకు. కొంతమంది ప్రయాణం అవుతారు, ఏడిస్తే అయ్య బాబా ఎక్కడేం పాలు ఇస్తాం అనుకుంటారు. అన్నప్పుడు పబ్లిక్ ప్లేస్ అయితే పాలు ఇవ్వరా? పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు సిగ్గుపడకూడదు. పబ్లిక్ మీరు ప్రయాణం వెళ్తున్నప్పుడు సైతము పిల్లలకు పాలు ఇవ్వటము అట్లాంటి సిగ్గుపడాలనేది పద్ధతి పెట్టుకోకండి. వాళ్ళ ఆరోగ్యం కాపాడడానికి పిల్లలకి ఎప్పుడు కూడా మీరు చేయవలసిన పని చేయాలి. 61వ కీర్తన చూడండి. నీవు నాకు ఆశ్రయము, 3, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా, నాకు బలమైన కోట నీవే. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాట దాగుకొందును. దేవునికి స్తోత్రం. ఎక్కడ నివసిస్తాడమ్మా? నీ గుడారములో. ఆపత్కాలంలో దేవుడు గుడారములో దాస్తాడన్నమాట 27వ కీర్తన 5వ మాట ప్రకారంగా నిజమే. 27వ కీర్తన 5వ మాట చూడండి. 27వ కీర్తన 5వ మాట, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలల్లో నన్ను దాచును. దేవునికి స్తోత్రం. ఎక్కడ దాస్తాడమ్మా? ఎప్పుడు ఆయన నీకు రక్షణ అయినప్పుడు. అన్నిసా అందరికి కాదు. 27:1 ఏమని చెప్పండి? యెహోవా నాకు రక్షణను వెలుగును అయి ఉన్నాడు, వెలుగును రక్షణ అయి ఉన్నాడు ఆయన. నేను ఎవరికి భయపడతాను? నేను ఎందుకు భయపడాలి మనుషులకి? దేవుడు నాకున్నాడు అని చెప్పి ఏమన్నాడు చెప్పండి? ఆపత్కాలములో ఆయన తన గుడారపు మాట నన్ను ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పరిస్థితి వచ్చినా భయపడద్దు. దేవుడు మనల్ని దాచి కాచే తండ్రి ఆయన. చివరి మాట చెప్పి ఆరాధనలోకి వెళ్దాం. తన రెక్కల చాటున ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలే. ఆయన రెక్కల చాటున ఉన్నాడు, ఆయన చేతి నీడలో ఉన్నాడు. అందుకని 91వ కీర్తన మొదటి మాటలో అంటాడు కదా, సర్వోన్నతుని మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడు ఆయన రెక్కల క్రింద ఉండు, ఆయన చేతి కింద ఉండు. అంటే దీనుడు అయి ఉండు. ఆయన చేతి కింద ఆ రెక్కల కింద ఉంటామంటే దీనత్వము. పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5:5 చూడండి. చిన్నలారా పెద్దలకు లోబడండి, ఎదుటివాని యెడల దీన మనసును వస్త్రము ధరించుకొని. అది చదువు తల్లి. అనుగ్రహించును.
దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా అది ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన చేతి కింద ఉండు, ఆయన రెక్కల చోటును ఉండు. ఆయన చేతిని ఎప్పుడు విడిచిపెట్టకు, ఆయన చేయి కింద నుండి పక్కకి వెళ్ళిపోకు ఎప్పుడు కూడా. కోడిపెట్ట దగ్గర ఉన్నప్పుడే సంరక్షణ, నీవు దేవుని యొక్క రెక్కల చాటు ఉన్నప్పుడే సంరక్షణ. నీ తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉన్నంత కాలమే నీకు రక్షణ. అలాగే దేవుని సంరక్షణ ఉన్నంతకాలం రక్షణ. తల్లిదండ్రులు కాదని నువ్వు ఎదిరించి నేను తెలివైన వ్యక్తిని అయిపోయాను, నేను మేధావిని అయిపోయానంటే ఏడ్చావు. ఆ మేధావితనం అంతా కూడా ఎందుకు బంద్ చేయకుండా పోద్ది. నీవు దేవుని యొక్క రెక్కల చాటున ఆశ్రయం ఎప్పుడు కూడా కోల్పోకు. ఆయన నిన్ను దాస్తాడు, నిన్ను పోషిస్తాడు. ఆయన తన పర్ణశాలలో దాచను. పర్ణశాల అంటే రొట్టెల గృహము, అన్నీ ఉన్న సమృద్ధి గల గృహము అని అర్థం. చివరి మాట నేను అడుగుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడ ఉంటున్నావని. ఆయన చేతి కిందే ఉన్నావా? ఆయన గుడారంలోనే ఉన్నావా? ఆయనతోనే నువ్వు నడుస్తున్నావా అని. నడిస్తే ధన్యురాలు, లేకపోతే నువ్వు అన్నీ కోల్పోతావు. అందుకని దేవుని యొక్క రెక్కల చాటున ఉంటే నీకు ఆశ్రయం దొరుకుతుంది, నీకు ఆరోగ్యం దొరుకుతుంది, నీకు బలము దొరుకుతుంది. ఆయన రెక్కల చాటు నుండి ముందుకు వెళ్దాం. ప్రభువు ఆ కృప ఆయన రెక్కల చాటున ఉన్నప్పుడే ఇచ్చి నీకు ఉన్నతమైన స్థాయికి నిలబెడతాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి అప్పుడు వెళ్తావు. ఆయన లేకుండా వెళ్ళలేవు. కాబట్టి ఆయనతో నడుద్దాం. దేవుడు ఆ కృపను అందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.